ఈ గవర్నమెంట్ వాహనాలు రద్దు చేసి రేషన్ షాపులు పెట్టడంపై మీ అభిప్రాయం? రేషన్ వాహనాలని గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తీసుకొచ్చిందండి. ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఆ వాహనాలు రద్దు చేసింది, రేషన్ షాపులకి ఇచ్చేసింది. మళ్ళీ దానివల్ల ప్రజలకి ఏంటంటే, ఇంతకుముందు రేషన్ బండి వచ్చిన టయానికి జనాలు కాపలా కాసుకొని కూర్చోవాలి. అది ఏ టైంలో వస్తుంది, ఏ టైంలో వెళ్తుంది అని తెలియదు. పనులు మానుకొని, పనులకు వెళ్ళే వాళ్ళు పనులు మానుకొని, ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు ఉద్యోగాలు మానుకొని కాపలా కాయాలి. దానివల్ల ఏంటంటే పనులు పోయి ఉద్యోగాలకి సెలవులు పడాయి. కానీ ఈ టైంలో అది కాదు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మళ్ళీ సాయంత్రం 4 నుంచి 8 వరకు ఏ టైంలో అయినా వెళ్ళి తెచ్చుకోవచ్చు. కాబట్టి ఏంటంటే రేషన్ షాప్లో ఉంటుంది, రేషన్ కార్డు చూసుకొని తంబేసుకుంటాం, తెచ్చుకుంటాం. ఇది ఈజీగా ఉంటుందండి. దానికి ఏంటంటే ఒక ఏరియాలో తీసుకొచ్చి బండి పెడతాడు, బండి పెట్టి లైన్ పెట్టిస్తాడు. ఆ లైన్లో ఆ టైంకి వచ్చిన వాళ్ళకి రేషన్ ఆ తర్వాత ఉండేది కాదు. మళ్ళీ ఆ బండి ఎత్తుక్కోవాలి. మళ్ళీ అక్కడికి వెళ్ళి అడిగాం అనుకోండి, ఆ టైంకి మీరు ఎందుకు రాలేదని సీరియస్ అయ్యేవాళ్ళు. ఒక బాధ్యత ఉండేది కాదు. ఇప్పుడు ఏంటంటే రేషన్ షాపు, ఇంతకుముందు చంద్రబాబు గారి టైంలో కూడా రేషన్ షాపులు ఉన్నాయి కదండి. ఇతను అనవసరంగా తీసేసి ఇంటి వద్దకే రేషన్ అని పెట్టాడు. కానీ అది ఫెయిల్యూర్. అది అసలు ఇదే కరెక్ట్. రేషన్ డీలర్లకి గతంలో రేషన్ పండగలకి వాటికి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు గతంలో ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు? చంద్రబాబు గారి టైంలో సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, మళ్ళీ వీళ్ళకి ఏది మన క్రిస్టియన్ తోఫాలు ఇలాగ ఇచ్చేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మొత్తం తీసాడండి. ఏం లేదు, ఒక రేషన్ బియ్యం ఒకటే. జగన్మోహన్ రెడ్డి నేను వాహనాలు పెట్టి అసలు ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తున్నాను అంటున్నాడు కదా. అసలు ఆ వాహనాల వల్లే ప్రజలకు ఇబ్బంది, రేషన్ బల్ల వల్లే. ఆ బల్ల చెప్పాను కదా, ఆ బళ్ళు వచ్చేటప్పుడు కాపలా కాయాలి, పనులు ఉద్యోగాలు మానుకొని. రేషన్ డీలర్ దగ్గర అనుకోండి, ఏదో ఆయన ఉన్న టైమింగ్స్ ఉంటాయి, ఆ టైమింగ్స్ లో ఎప్పుడైనా వెళ్ళి తెచ్చుకుంటాం. ఆ రేషన్ బల్ల వల్లే తలకాయ నొప్పి. అంటే వాహనాలు బెటర్ అంటారా, తీసుకోవటం బెటర్ అంటారా? రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవడం బెటర్ అండి వాహనాల కంటే. ఎందుకంటారు? అది అసలు తలకాయ నొప్పి వ్యవహారం అది. అసలు ఆడి కోసం మేము కాపలా కాయాలి. ఆ బండి కోసం కార్డు మా దగ్గర ఉంది, మేము వెళ్ళి తెచ్చుకుంటాం మాకు కుదిరిన టైంలో. ఆడొచ్చే టైం దాకా మేము అక్కడ కాపలా కాస్తాం, పనులు మానుకొని ఉద్యోగాలు మానుకొని. అంటే ముసలి అందరూ హ్యాపీగా ఉన్నారు, అది ఇది కావాలని గవర్నమెంట్ తీసేసింది, అది ఇది ఏంటి హ్యాపీ? అసలు ఆ బండి వస్తే కుక్కలా లైన్లో నుంచో పెట్టేవాడు వెళ్ళి ఆ బండి. ఇప్పుడు మా ఇష్టం, మా టయానికి మేము తెచ్చుకుంటాం, లేదో టైంలో వెళ్ళి. ఇది హ్యాపీనా అది హ్యాపీనా? బుర్ర తక్కువలు కాబట్టి వాళ్ళు. అన్న ఎట్లా ఉందన్న ఎక్కడ ఇది ఏ రేషన్ డిపో? 35 వాడు. ఎట్లా ఉందమ్మా ఈ రేషన్ మీరు తీసుకోవడం వల్ల? ఫస్ట్ రేషన్ మీద ఈ రేషన్ పాతకాలం అప్పుడు ఎలాగుండేదో ఇంటి రామారు ఇచ్చినప్పుడు, ఇప్పుడు కూడా అదే ప్రభుత్వంలోనే ఇప్పుడు బాగుంది. చాలా మంది కూడా డ్యూటీలకు వెళ్ళడానికి అవుతుంది. ఇంట్లో బాధపడకుండా వచ్చి రేషన్ తీసుకోవడం బాగా జరుగుతుంది. చాలా బాగుందండి ఇది. గతంలో ఎట్లా ఉండేది వైసీపీ కాలంలోనైతే మాత్రం బళ్ళు మీద టెన్షన్ పడేవారు. రైస్కి వెళ్తే ఏంటి ఇస్తా, ఇంకా మాకు దొరుకుతుందా దొరకదనేసి వెళ్ళి లైన్ కాసుకునేవారు. తర్వాత ఏంటో టైం అయిపోయేది, డ్యూటీకి వెళ్ళే వాళ్ళకి కష్టం అయిపోయేది, ఇంట్లో ఆడవాళ్ళకి అవ్వదు చిన్నపిల్లలతోనే. దాని మీద ఇప్పుడు బాగుంది. ముందు ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం బాగుంది. గతంలో మీకు మాటలు ఇచ్చారు కదా, ఇంటికి వచ్చే ఇస్తాను, ఇంటికి వచ్చి ఇచ్చారా గతంలోనే? ఇంటికి వచ్చి ఇవ్వలేదండి. బండి మాత్రం దగ్గర ఉండేది, మేము వెళ్ళేవాళ్ళం. 15 మందికి 20 మందికి ఇచ్చేవారు. తర్వాత నుంచి మళ్ళీ లేదు. మళ్ళీ వాళ్ళు ఎప్పటికి వస్తారనేసి అక్కడ వెయిటింగ్ చేసుకుని ఉండేవాళ్ళం. ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడైతే బాగుందండి, చాలా బాగుంది. డ్యూటీ లేదనుకోండి, ఇక్కడ ఉండి చెట్టు వచ్చి తీసుకొని వెళ్ళిపోవచ్చు. బాగుంది. ఇంట్లో ఆడవాళ్ళు చెప్పేసి వెళ్ళినా కూడా రేషన్ డిపో ఉంటుంది, వెళ్ళేసి వస్తాము అనేసి కూడా వాళ్ళకి కూడా కొద్దిగా ధైర్యం ఉండేది. ఇప్పుడు జూలై నెలలో కూడా చంద్రబాబు నాయుడు పిల్లలకి ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తానన్నారు. దీని మీద మంచిదండి. గతంలో ఒకరికే ఇంటికి ఒకరికే ఇచ్చేవారు కదా, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు బాగుందండి. అందరికి ఇవ్వడం వల్ల మంచిదా? అందరు కూడా మంచిదండి. చంద్రబాబు పరిపాలన బాగుందండి. అమ్మా మీ పేరు? పద్మ. అమ్మా ఎట్లా ఉందమ్మా ఈ రేషన్ షాప్కి వచ్చి డిపోలోకి వచ్చి రేషన్ తీసుకుంటున్నారు కదా, ఎట్లా ఉంది మీకు? పర్వాలే, బాగానే ఉంది. దాని మీద లైన్లు కట్టుకొని తీస్తామని, బియ్యం అయిపోయాయని చెప్పేవారు. ఇంత లైన్ కొసావర్ నిలబడి బియ్యం అయిపోయాను. మా దేవుడు మన ఇంటికి వెళ్ళిపోయాను. అది ఏదో ఇప్పుడు పర్వాలే, బాగానే ఉంది. గతంలోని వైసీపీ దాంట్లోని మీకు ఇంటికి వచ్చి రేషన్ ఇస్తాను అన్నారు, ఇంటికి వచ్చి రేషన్ ఇచ్చారా? లేదండి, ఇవ్వలేదు. బండి ఎక్కడో రోడ్డు మీద ఎక్కడ వెళ్తే మళ్ళీ ఇటుక మీది కాదు, అటు మీది, ఈ మీది కాదు, అలాగని అది. ఇప్పుడు పర్వాలేదు. ఇప్పుడు మేము వస్తున్నాం రేషన్ షాప్ లో తీసుకుని, మాకు ఏ ఇబ్బంది లేదు. ముసలి వాళ్ళకి వికలాంగులకి ఇంటికి వచ్చి రేషన్ ఇస్తున్నారు, అది బాగానే ఉంది. చాలా బాగుంది. అతను
చేసేదైతే ఏం పొరపాటు లేదు. అంత బాగుంది. అంతా బాగుంది. ఆడవాళ్ళకి కూడా బస్ ఫ్రీ అందరూ చూస్తున్నారు, 1500 ఏవో ఇస్తామన్నారు. అదే ఆశగా చూస్తున్నారు అందరూ. నమ్మకం అయితే ఉందా చంద్రబాబు నమ్మకం ఉంది. కాకపోతే కొంచెం లేట్ అవుతుంది. ఇల్లు కూడా అప్పుడు అతను ఏమన్నారు, ఇల్లుకి డబ్బు కట్టించుకున్నాడు ఎవరు, జగన్. ఇప్పుడు వరకు ఇల్లు ఇవ్వలేదు. ఆ తర్వాత జగన్ వచ్చేసారు, అప్పుడే మరి ఇవ్వలేదు. మరి ఇప్పుడు చంద్రబాబు ఇస్తారని నమ్మకం ఉంది. నమ్మకం ఉంది. మరి ఆమె ఏం చేస్తారో అతను మరి అతను ఆడవాళ్ళకి బస్ ఫ్రీ అన్నారు ఆగస్టు 15. అది కూడా చేస్తా మంచిదే కదా అందరికి. టోటల్ గా చూస్తే చంద్రబాబు పరిపాలన బాగుంది కదా. బానే ఉంది. అమ్మ మీ పేరు? రేణుకండి. అమ్మా ఈ రేషన్ డిపోకి వచ్చి రేషన్ తీసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లోని. గతంలోని బండ్ల మీద ఎక్కడో లైన్ల మీద నిల్చొని తీసుకొని ఇబ్బంది పడే ఎట్లా అప్పుడు అనుకూలంగా ఉండేది, ఇప్పుడు అనుకూలంగా ఉండదు. ఇప్పుడే కొంచెం బాగుందండి. అప్పుడు కన్నా అప్పుడు ఇది వరకు రేషన్ వచ్చే ముందు కోత పెట్టేవారండి. ఇప్పుడు కోత అప్పుడు ఫస్ట్ లో పెట్టేవారు, తర్వాత పెట్టేవారు కాదు. అది ఎప్పుడు వచ్చిందో తెలియదు, ఎప్పుడు వెళ్ళేదో తెలియదు. చాలా ఇబ్బంది. అయితే ఒక్కొక్క నెల తీసుకుంటాను, ఒక్కొక్క నెల తీసుకుంటాను కదండి. ఎప్పుడైనా వస్తే ఈ డిపోకి వస్తే ఈ మేడం ఇచ్చేవారు. ఇప్పుడు ఎట్లా ఉందమ్మా చంద్రబాబు నాయుడు? బాగుందండి. మనకి ఇంట్లో పనులు చేసుకుని ఖాళీగా ఉన్న టైంలో వచ్చి తీసుకోవడం అవుతుంది. కానీ అప్పుడు జగన్ ఇంటికి వచ్చే ఇస్తాను రేషన్ అన్నారు, ఇంటికి వచ్చి ఇస్తారా రేషన్? ఏనాడు ఇవ్వలేదండి. బండి అలా ఈరోకి వచ్చేది 1 గంట 2 గంటలు, అలా గంటలు తరపడిపోయి అలా నిలబడేవాళ్ళు అండి. నిలబడినా మాకు బియ్యం అయిపోయినా మళ్ళీ నెక్స్ట్ అని చెప్పేసి అనేవారు. లేకపోతే పక్క వీధికి వెళ్తున్నాం, పక్క వీధికి రండి అనేవారు. చాలా ఇబ్బంది పడేవాళ్ళు అండి. ఇప్పుడు బాగుందండి, అన్ని సౌకర్యాలు అన్ని ఇస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆడవాళ్ళకి ఆగస్టు 15 బస్సు కూడా ఫ్రీ అన్నారు. ఇది ఎట్లా ఉంటుంది? ఏమో మరి నమ్మకం అయితే ఉందండి. మరి ఆ నమ్మకం మరి చంద్రబాబు నాయుడు బొమ్మ చేయకుండా మరి చేస్తారని అనుకుంటున్నామండి. ఇప్పుడు తల్లికి వందనం కూడా ఎంతమంది పిల్లలకి ఇస్తా అంతమంది పిల్లలకి ఇస్తాను అన్నారు. ఇప్పుడు గతంలోనే ఒక ఇంట్లో ఒక పిల్లకి ఇచ్చేవారు, ఇప్పుడు ఎట్లా ఉందంటారు? కుటుంబంలో ఇద్దరికి ఇస్తానంటే ప్రతి తల్లికి సంతోషమే కదండి. ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే వాళ్ళకి వేరేలా ఉండేది. ఇప్పుడు ఇస్తున్నారు కనుక అప్పుడు అందరికి సంతోషంగానే ఉంటదండి. పూర్తి నమ్మకం ఉందండి. అమ్మ మీ పేరు? నా పేరు వరలక్ష్మి సార్. అమ్మా ఇది రేషన్ డిపోకి వచ్చి టీడీపీ గవర్నమెంట్ లో తీసుకుంటున్నారు కదా, ఎట్లా ఉందమ్మా? గతంలోని ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా? గతంలో మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళం సార్. పనికి అది వెళ్ళేవాళ్ళం. అప్పుడు ఇమ్మంటే ఇచ్చేవారు కాదు, అలాగే వెళ్ళిపోవాళ్ళం. 2 నెలలు 3 నెలలు తీసుకోకపోతే ఆ బియ్యం కూడా ఇచ్చేవారు కాదు. ఇప్పుడు పర్వాలేదు సార్, ఎప్పుడు వచ్చి అప్పుడు తీసుకోవచ్చు. అప్పుడు పెట్టడం వల్ల చాలా ఇబ్బంది పడ్డారా? చాలా ఇబ్బంది పడ్డాం సార్. పనికి వెళ్ళిపోతామని చెప్పినా ఇచ్చేవారు కాదు సార్. ఇప్పుడు పర్వాలేదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. గత ప్రభుత్వంలో మీకు ఇంటికి వచ్చే ఇస్తానని చెప్పారు, ఇంటికి ఇవ్వలేదు సార్. ఒక్కసారి కూడా ఇవ్వలేదు. పెట్టేవారు సార్. ఇలా పెట్టడం వల్ల మీకు మంచిదే? మాకు మంచిదే సార్. ఏ విధంగా అంటారు? ఇదే పర్వాలేదు సార్, తీసుకోవచ్చు. పర్వాలేదు సార్. అప్పుడైతే ఒక 5 రోజులు ఇచ్చేవారు, తర్వాత ఇంక ఇచ్చేవారు కాదు సార్. రేషన్ ఎట్లా ఉంటుంది? అప్పుడు బియ్యం ఒకటే ఇచ్చేవారు, ఇప్పుడు అన్ని ఇస్తున్నారు. మీకు ఏం కావాలంటారు? ఇస్తున్నారు సార్. ఇప్పుడే బాగుంది సార్. అప్పుడు ఎట్లా ఏమేమి ఇచ్చేవారు? అప్పుడు ఇవ్వడం అయితే బియ్యం ఇంకా కందిపప్పు ఇవి ఇచ్చేవారు. ఇప్పుడు అన్ని ఇప్పుడు ఇస్తున్నారు సార్. ఇప్పుడు ఎట్లా ఉందమ్మా చంద్రబాబు? ఇప్పుడు బాగుంది సార్, పర్వాలేదు. అంటే చంద్రబాబు ఇట్లా చేయడమే మంచిదంటారు? మంచిదే సార్. గవర్నమెంట్ ఇప్పుడు బండ్లు పెట్టి చాలా డబ్బులు చాలా ఇబ్బంది పడిపోయాను సార్. వాళ్ళకైతే ఇబ్బంది లేదు, మాకు ఇబ్బంది పడి పనికి వెళ్ళే వాళ్ళం కదా సార్. మాకు ఇబ్బంది. ఆ బండ్లు పెట్టడం వల్ల వేస్తే సార్. ఇదే పర్వాలేదు, మాకు ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చు. చాలా బాగుంది. పర్లేదు సార్, బాగానే ఉంది సార్. మీ పేరు? కాంచన అండి. 44. ఎట్లా ఉందమ్మా ఈ గవర్నమెంట్ లో రేషన్ డిపోలో రేషన్ తీసుకుంటున్నారు కదా? గవర్నమెంట్ లో రేషన్ డిపోయే బాగుందండి. ముందు వచ్చి జగన్ డిపోలో అయితే బాగోలేదు. ఎట్లా ఉండేదమ్మా? బండ్ల మీద ఎక్కడెక్కడో నిల్చుని వాళ్ళం, పిల్లలతో ఎండలో నిల్చోవడం గట్రా చేసేవాళ్ళ. అవి ఒక్కోసారి అందివి, ఒక్కోసారి అందకపోయేవి. ఆ టైం అయిపోతే ఇంటికి మామూలు కవర్ పట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళం. సాయంత్రం మళ్ళీ నిల్చున్నా దొరకవచ్చు. దాన్ని కూడా మేము చెప్పలేకపోయేవాళ్ళం. చాలా ఇబ్బంది అయిపోయేది మాకైతే మాత్రం. గతంలో ఇంటికి వచ్చే ఇస్తామన్నారు కదమ్మా, ఇచ్చారా? ఇవ్వలేదండి, 1 నెల కూడా ఇవ్వలేదు మాకు ఇంటికి వచ్చి. చాలా లాసు మాకు కూడా. మరి లాసు మా మీద తీసుకునే బండికి ఇవ్వడం కదా, ఇంకా అందులో ఇవ్వడం ఏముంది? మాకు ఏం లేదు కదా, అంతా మాకే లాస్ కదా, మా మీదే పడింది కదా అంత. ఇప్పుడు చంద్రబాబు ముఖ్యంగా తల్లికి వందనం అనేది జూలై 12వ తారీఖున ఇస్తానన్నారు. ఎంత మందికి ఉంటే అంత మందికి ఇస్తానన్నారు. ఇది ఎట్లా ఉండబోతుంది? మంచిదేనే. గతంలో ఒకరికే ఇచ్చేవారు పిల్లలకి అమ్మఒడి. అంటే 1 సంవత్సరమే అలాగే ఇచ్చారు. నెక్స్ట్ నుంచి తగ్గించుకొని ఇచ్చారు, గానీ చాలా పెంచిన తర్వాత ఇచ్చారు కదా, తగ్గించేమి ఇవ్వలేదు కదా. ఇప్పుడు పిల్లలు ఎంత మంది ఉంటే అంత మందికి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అవును, నెక్స్ట్ మంత్, ఈ మంత్ 12th ఇప్పుడు ఇస్తానని చెప్పారు. మంచిదే. 2 పిల్లలకి ఇస్తున్నారు కదా. పేదవాళ్ళు ఉంటారు, ఉన్న వాళ్ళు ఉంటారు. అతను డిసైడ్ అయ్యే ఏదైనా చేయగలరు తప్ప నార్మల్ గా అయితే చేయలేరు కదా.
టోటల్ గా చంద్రబాబు పరిపాలన బాగుంది. బాగుంది. ఫస్ట్ నుంచి అతను బాగానే ఉంటది కాబట్టి మేము అతను సెలెక్ట్